వచనం అందరం కలిసి చదువుతున్నాం. పేజీ నెంబర్ 474, కీర్తన 43వ అధ్యాయం 5వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుతున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. ప్రభు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడినట్టు దేవుని సహాయం కొరకై చిన్న ప్రార్థన చేద్దాం. మోకరించండి. పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవాన్ని స్తోత్రాలు. మరోసారి నీ పిల్లలని పాల్గొని వస్తున్నాం తండ్రి. ఈ ప్రభు దినంలో మీ సన్నిధిలో చేరి మేము ఆరాధించుకొరకై మనం సహాయపడుతూ మీ నామ ఘనత కొరకై మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు, రక్షించుకున్నారు. మమ్మలను మీ యందు విశ్వాసం కలిగి జీవించినట్లు మీరు సిద్ధపరచడం స్తోత్రాలు. మీరు ఇచ్చిన నిరీక్షణను బట్టి స్తోత్రాలు. దేవా, మా రక్షణకర్తగా నిన్ను స్తుతించడానికి సహాయం చేయము. మాకు కావలసిన మీ వాక్యమును సమృద్ధిగా మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీ యందు మరి నిరీక్షణించిన వారముగా నువ్వు చేసిన కార్యములను బట్టి నిన్ను ఆరాధించినట్లు సహాయం చేయండి. ఎట్లా ఆరాధించాలో కూడా మీరు నేర్పించమని ప్రార్థిస్తున్నాం. నీ పిల్లలు నిన్ను ఆరాధించినట్లు వారు వాక్యాన్ని విని ఆ ప్రకారంగా నేను ఆరాధించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తూ, వినగల చెవి, ప్రశంసుకునే మనసు వారి దయచేయమని ఉదాసనగా మీ పక్షంగా నన్ను నిలబెట్టుకుని మీరే నన్ను బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తూ, చిన్న మందగా సమకూర్చుబడి ఉన్నాము. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మా మధ్య నుండి సంచారం ఉంచము. ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా వచ్చాము. దేవా, ఇచ్చినటువంటి ఈ తరుణంకై స్తోత్రాలు. మిమ్మల్ని ఆరాధించినట్లుగా మాకు సహాయం చేయండి. వాక్య సమృద్ధిని అనుగ్రహించండి. మహిమ, ఘనత, స్తుతి, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనం చూసిన ఈ మాటలో ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుతున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను అనే అనుభవంలో దేవుడు మనల్ని ఈరోజు ఆయన ఆరాధించిన కొరకై ఆయన సిద్ధపరిచేవాడుగా ఉన్నాడు. కనుక దేవుడు మనల్ని వాక్యం ద్వారా సిద్ధపరిస్తే తప్ప మనం దేవుడిని ఆరాధించడం అనేది అదంతా సాధ్యం కాదు. ఈజీగా దేవుడిని ఆరాధించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అదే సమయంలో ఎట్లా పడితే అట్లా ఆరాధించేది కూడా కాదు. ఒక రకమైన దేవుని భయముతో, దేవుని యందు నిరీక్షణతో మనం ఆయన ఆరాధించాలని ప్రభు కోరుతాడు. అది ఎలాంటి వారై ఉండాలి? ఆయన ఆరాధించేవాడు అంటే కొన్ని లక్షణాలు కలిగిన వారై ఉండాలి. అటువంటి వారే ప్రభుని ఆరాధిస్తారు. కానీ ఎవరు పడితే వాళ్ళని ఆరాధించేది ఆయన ఇష్టపడడు కూడా. ఆయన ఇష్టపడడు. ఎందుకంటే ఆయన ఆరాధించేవారు యథార్థముగా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని ఆశపడతాడు. తర్వాత యథార్థముగా ఆరాధించాలని ఆశపడతాడు. అట్టి వారి నాకు కావాలని ఆయన కోరుకుంటాడు. కనుక ఈ సమయంలో మనం కొన్ని లక్షణాలు కలిగినటువంటి అనుభవంతో మనం ప్రభువుని ఆరాధిస్తాం. మొట్టమొదటిగా ప్రాముఖ్యంగా ప్రభు మనల్ని రక్షించుకున్నాడు. మనలను తన చిరు రక్తం చేత కడిగి శుద్ధి చేసుకుని మనల్ని విమోచించుకున్నాడు. మనలో తన కార్యం జరిగించి మనలను పాపశాపాలను విడిపించుకున్నాడు. తన కొరకై జీవించే శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చాడు. ఈ జీవితంలో మనం ఎలాగ ప్రభు కొరకు జీవించాలి అంటే, ఎలాగ ప్రభు కొరకు జీవిస్తున్న అనుభవంలో మనం ప్రభువుని ఆరాధించగలుగుతాం అనేది మనం చూద్దాం. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. యోహాను సువార్త 10:27, పేజీ నెంబర్ 91, క్రొత్త నిబంధన. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటి ఎరుగుదును,
అవి నన్ను వెంబడించును. నా గొర్రెలు నా స్వరము విన్ను, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. దేవుని అంటే దేవుడు ఏర్పాటులో దేవుడిని ఆరాధించుకుంటాయి. దేవుడు కోరుకున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన మొట్టమొదటి లక్షణం ఏంటంటే జీవిత కాలం అంతా కూడా మనం ఆయనను వెంబడించాలి. మన జీవిత కాలం అంతా కూడా ప్రభువుని వెంబడించే అనుభవం మనకున్నా, ప్రభువుని వెంబడించడానికి కావలసినటువంటి కొన్ని క్వాలిటీస్ కూడా అక్కడే ఉన్నాయి. ఏమంట? నా గొర్రెలు నా స్వరం విన్ను, నా గొర్రెలు నా స్వరం విన్ను, అవి నన్ను వెంబడించును. కనుక ఇలాంటి అనుభవంతో మనం జీవించేటువంటిది చాలా ప్రాముఖ్యంగా ఉంది. కనుక నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటి ఎరుగుదును. ఆయన గొర్రెలు ఏమిటో ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు. ఆయన గొర్రెలు ఏమిటో అంటే ఆయన స్వరం విని ఆయనను మరి వెంబడించే వారు ఎవరో ఆయనను వారిని ఆయన ఎరిగిన వాడుకున్నాడు. ఆయన స్వరం విని ఆయనను వెంబడించుట మన జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి అనుభవంగా ఉండాలి. ప్రభువుని ఆరాధించడం అంటే ఏంటనుకుంటున్నారు? క్రమం ఉంది, దానికి ఒక క్రమం ఉంది, విధానం ఉంది. దేవుడు విధి విధానాలు రూపొందించాడు. వాస్తవంగా చెప్పాలంటే ప్రతి దినం ప్రభువుని ఆయన మందిరంలో చేరి ఆరాధించాలి. కనుక మనకేంటంటే రకరకాల మరి చేతి పనులు ఉంటాయి, మన ఉద్యోగాలు ఉంటాయి, వ్యాపారాలు ఉంటాయి. కనుక మరి పూర్వకాలం భక్తులు ఏం చేశారంటే కొద్దిగా దాన్ని మార్పు చేసి ఆదివారం వరకు ఆరాధించేటట్లు పెట్టారు. ఆదిమ సంఘము అంటే యేసు ప్రభు ఈ లోకాన్ని విడిచి పరలోకానికి ఆరోహణమై వెళ్ళిన తర్వాత అక్కడున్న సంఘస్థులందరూ కూడా అనుదినము ప్రభువుని ఆరాధించారు. అనుదినము ప్రభువు యొక్క బలను వారు విరిచారు. అనుదినము వారు ఇంటింటా కూడుకుంటూ వచ్చారు. ఎక్కువగా అలాగ వారు చేశారు. కనుక వారు ఆయన స్వరాన్ని వారు విన్నారు కనుక ఆయనను వారు వెంబడించుట అనే అనుభవాన్ని వారు కలుగుతారు. కనుక అలాంటి అనుభవంతో మనం జీవించినప్పుడు ప్రభువుని మనం ఆరాధిస్తాం. ఆ తలంపు ఏంటంటే చూడండి, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం. ప్రకటన 14వ అధ్యాయం చూడండి ఒక మాట. ప్రకటన 14వ అధ్యాయం 7వ వచనం చూడండి. ప్రకటన 14 4వ వచనం చూడండి. 4వ వచనం, వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును స్త్రీ సాంగత్యమును ఎరుగని వారునై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. వారు ఏం చేస్తారంట? ప్రభువుని వెంబడించే వాళ్ళు. ప్రభువుని వెంబడించేటువంటి వారికి ఉండే కొన్ని లక్షణాలు ఉన్నాయి అక్కడ. వారు అపవిత్రులు కారు, వారు అపవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించరు, వారు అపవిత్రమైనటువంటి కార్యాలను చేయరు, వారు అపవిత్రమైనటువంటి లక్షణాలను కలిగి ఉండరు, పవిత్రులు. అందుకని చూడండి తేటగా మాట్లాడాడు, వీరు స్త్రీ సాంగత్యము ఎరుగని వారు. స్త్రీ సాంగత్యం ద్వారా వారిని తమ తాము అపవిత్రపరుచుకుని వారు ఏం చేస్తారంట? వారు స్త్రీ సాంగత్యం ఎరగని వారు ఉండి గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడిస్తారు. అంటే ఎంత పవిత్రమైన జీవితం కలిగి ఉంటారు చూడండి. ఒకటి. రెండోది, ఈ పవిత్రులు ఆయనను వెంబడిస్తారు, ఆయనను అనుసరించి నడుచుకుంటారు, ఆయన మాటల ప్రకారం జీవిస్తారు. వారి జీవితాన్ని అపవిత్రపరుచుకోరు. ప్రభువుని ఆరాధించే దాని కొరకు కావలసిన మొట్టమొదటి ఒక ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే ఆయన వెంబడించేటువంటి అపవిత్రులు కాకుండా వెంబడించేటువంటి వారు ప్రభువుని ఆరాధించాలి. అపవిత్రులు కాకుండా ఆయన వెంబడిస్తూ ఆయన మాట వినుచు ఆయనకు లోబడుచు ఆయన చెప్పినట్లుగా నడుచుకుంటూ ఆయన వెళ్ళిన చోటకల్లా పెడతారంట. అంటే అర్థం ఏంటి? ఆయన చెప్పినట్టల్లా వింటారు. ఆయన చెప్పినట్టు మీరు వింటూ అపవిత్రులు కాకుండా ఆయన వెంబడించేట్టు ధన్యత కలిగి ఉంటారు. అపవిత్రులు ఏం చేస్తారు? అపవిత్రమైనటువంటి వారు దేవుని యొక్క ఏర్పాట్లు ప్రభువుని వెంబడించలేదు, అపవిత్రమైన వాటిని వెంబడిస్తారు. అపవిత్రమైనటువంటి కార్యములను వారు నేర్చుకుంటారు. అపవిత్రమైనటువంటి రీతిలో వారు ఆయన వెంబడించేటువంటి వారు ఉంటారు. కనుక వీళ్ళు ఎలా ఉంటారంట? పవిత్రులుగా ఉంటారంట. అపవిత్రులు కానివారుగా ఉండి స్త్రీ సాంగత్యం ఎరగని వారుగా ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవును అక్కడికి
ఆయనను వెంబడించేవారు, ఆయన మాట విని ఆయన మాట ప్రకారము జీవించేవారు. ఈ దినాల్లో ప్రభుని ఆరాధించేవారు ఇలాంటి వారుగా ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. వారకాలం అంతా అద్భుతమైన పనులు చేస్తాము, మరి వార చివరిలో వచ్చేసి ప్రభు దగ్గరికి వచ్చాయా అంటాము, ఆరాధించడానికి ప్రయత్నం చేస్తాం. ఎవరికి కావాలండి? ఆయన అంటాడు, నాకు అది భలే ఆశ్చర్యం వేస్తుంది, నేను ఆరాధిస్తామని అంటే నేను ఎవరు ఆరాధించాలని అడుగుతున్నాడు ఆయన. నిన్ను ఆరాధించడానికి వచ్చామయ్యా, నీకు అర్పణ తీసుకొచ్చాము, ఎవరు తెమ్మన్నారు మిమ్మల్ని అంటాడు ఆయన. కనుక ఎవరికి కావాలి అర్పణలు? నువ్వు నాకు లోబడకుండా జీవిస్తూ నన్ను ఆరాధిస్తానంటే నేను ఎలాగా నిన్ను సమ్మతిస్తానంటున్నాడు. కనుక ప్రియులారా, అపవిత్రం కాకుండా ఉండిన జీవితంతో ప్రభుని వెంబడించేవారే ప్రభుని ఆరాధించాలి. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ లేకుంటే నేను ఆరాధిస్తారు, కానీ ఆయన అంటాడు మీ ఆరాధన నాకు అవసరం లేదు. పవిత్రమైనటువంటి జీవితం, పరిశుద్ధ జీవితం జీవిస్తూ పరిశుద్ధ జీవితం కలిగి ఆయన వెంబడించేటువంటి వారు ప్రభుని ఆరాధించాలి. గొర్రెల పిల్లల చెప్పినట్లుగా నడుచుకుంటారు. ఆయన అన్నాడు, ఏమన్నాడు? నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. గొర్రెలు నన్ను వెంబడిస్తాయి. గొర్రెల వెనుక నేను దోవటం కాదు, గొర్రెలు ఆయన వెంబడిస్తాయి. పాపమే అంటాడు, ముందెళ్ళిపోతాడు, వెళుతూ ఉంటాయి. అలాంటి వారంగా ఉన్నామా? ప్రభుని ఆరాధించబోతున్నాం. అలాంటి వారుగా మనం ప్రభుని ఆరాధించాలని ఆయన కోరాడు. ఎలాంటి విధానంలో ఏ రీతిగా మనం ప్రభుని ఆరాధించడానికి మనము ప్రయత్నం చేసినా కూడా ఇలాంటి అపవిత్రము కానటువంటి పవిత్రమైనటువంటి వారుగా ప్రభుని ఆరాధించుట ప్రభు కోరుతున్నాడు. అలాంటి వారుగా మనం ప్రభుని ఆరాధిస్తామా? ఆయన ఆరాధించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. ఆయన ఆరాధించుట అనేది చాలా ధన్యకరమైనటువంటిది మన జీవితంలో. అలాంటి విధానంలో ప్రభువుని ఆరాధించేవారు అపవిత్రము కానటువంటి ఆయన వెంబడించేటువంటి స్థితిలో ఉన్న వారే ప్రభువుని ఆరాధించారు. ఇది మొదటి విషయం. రెండో విషయం చూడండి. రెండో విషయం మనం చూస్తే కీర్తన 62వ అధ్యాయం. కీర్తన 62వ అధ్యాయం 7-8 వచనాలు చూడండి. కీర్తన 62వ అధ్యాయం. అది చూడండి. నా రక్షణకు నా మహిమకు ఆ దేవుడే ఆధారం. ఎవరంట? నా రక్షణకు నా మహిమకు నా యొక్క జీవితంలో ప్రతి విషయానికి కూడా దేవుడే ఆధారము. ఆ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తన 62వ అధ్యాయంలో 7వ వచనంలో రాయబడిన ఈ మాటలు చాలా ప్రాముఖ్యం. అందుకే 1వ వచనంలో అంటాడు, నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉంటారు. ఎవరండి? ఆయన మీద ఆధారపడే వాళ్ళు ఎలా ఉంటారంట? ఎలా ఉంటారు? దేవుడిని నమ్ముకుని మౌనంగా ఉంటారు. తర్వాత నా రక్షణకు నా మహిమకు దేవుడి ఆధారము, నా బలమైన ఆశ్రయ దుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. ఇప్పుడు నా తలంపు ఏంటంటే, దేవుడే నాకు ఆధారం. దేవుడిని ఆధారం చేసుకుని జీవించే వాళ్ళు ఎవరు కావాలి? నిన్ను నీవు ఆధారం చేసుకుంటున్నావా? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నావా? అలాంటి ఆరాధన ఆయన అక్కర్లేదు. చూడండి, మరి సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉంది. సామెతలు 3వ అధ్యాయం 5వ వచనం. సామెతలు 3:5. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనుట నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. ఎవరిని ఆధారం చేసుకుంటాం మనం? మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటామంట. కనుక మన స్వబుద్ధిని ఆధారం చేసుకోలేక ఏం చేయాలా? పూర్ణ హృదయంతో నీ దేవుడైన యెహోవా యందు నమ్మకం ఉంచుము. ఆయన అధికారానికి లోబడు, ఆయన ఆజ్ఞాపించినట్లు జీవించు. అప్పుడు నీ ఆరాధన ఆయనకు కావాలి. అప్పుడు నీ ఆరాధన ఆయనను అంగీకరిస్తాడు. కనుక ఎవరిని ఆధారం చేసుకోవాలా? నాకు ఆధారమైన దేవుడు. ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాదంట. ఒక భక్తుడు రాశాడు, మనకు ఆధారమైన వాడు నరుడు కాదు, నరమాత్రుడు కాదు. ఆయన మన వల్లే బలహీనంగా ఆలోచించేవాడు కాదు. మనం ఆయన మీద ఆధారపడితే బలమైనటువంటి
రీతిలో మనకు సహాయం చేసి మనలను నడిపించేవాడు. కనుక ఆయన ఆధారం చేసుకోవాలి. మన ప్రభుత్వం ఆధారం చేసుకుంటే మనం ప్రభుని ఆరాధించలేము. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారం. దేవుణ్ణి ఆధారం చేసుకుని జీవిస్తున్నామా ప్రియులారా? ఈ దినాల్లో దేవుణ్ణి ఆధారం చేసుకున్నటువంటి వారికి ఒక ప్రాముఖ్యమైన లక్షణం, అంటే వాళ్ళకి ఎలాంటి ఆధిక్యత ఇస్తాడంటే దేవుడు యెషయా గ్రంథం 56వ అధ్యాయంలో రాయబడింది. చూడండి, యెషయా 56వ అధ్యాయం 6వ వచనం చూడండి. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 6వ వచనం చూడండి. అది విశ్రాంతి దినాన్ని అపవిత్రపరచకుండా ఆచరించుచు, నా నిబంధనను ఆధారం చేసుకొనుచు, యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు, ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతములకు తోడుకొని వచ్చింది. ఇక్కడ నా నిబంధనను ఆధారం చేసుకొనుచు నాకు దాసులైన వారు నన్ను ఆరాధించారు. అంటే దేవుని యొక్క నిబంధనను పాటించేటువంటి వారు, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించేవారు ఎలా చెప్తారంట? ఆయన మాట ప్రకారం నడుచుకుంటారు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని నడుచుకుంటే నువ్వు ప్రభుని ఆరాధించలేవు. నీ సొంత ఉద్దేశము, నీ స్వబుద్ధి, సొంత బుద్ధితో ప్రభుని నువ్వు ఆరాధించలేవు. ఎలా ఆరాధించగలుగుతావంట? ఆయన మాట ప్రకారం నడుచుకుని వలననే ఆయన ఆరాధించగలుగుతాం. ఆయన మాట ప్రకారం నడుచుకునేటువంటి వారు ఆయన మాట మీద ఆధారపడతారండి. అనుదినము దేవుని మాట చేత నడిపించబడేది మన జీవితంలో ఉందా? ఉదయకాలం లేవగానే మనం ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థన చేసి బైబిల్ చదువుతున్నామా? బైబిల్ చదువుతూ ప్రభువా ఈ దినం ఇలా నడుచుకోవాలి, నాతో మాట్లాడాలని అడుగుతున్నామా? ఇదిగో ఇలా నడుచుకోవాలని చెప్తుంటే అలా నడుచుకుంటున్నామా? అలాంటి నడుచుకునేటువంటి నడక నీకుంటే నువ్వు ప్రభుని ఆరాధించవచ్చు. అంటే దేవుని ఆధారం చేసుకోవాలి. నీ స్వబుద్ధి, నీ జ్ఞానం ఆయనకు అక్కర్లేదు. నీ జ్ఞానము దేవుని దృష్టిలో వెరితనంగా ఉందంట బైబిల్ చెప్పింది. నీ జ్ఞానము దేవుని దృష్టిలో వెరితనం. కనుక ఆయన మీద ఆధారపడుతూ, ఆయన్ను ఆధారం చేసుకుని మన జీవిత యాత్రలో కొనసాగేటువంటి వారే ప్రభువుని ఆరాధించగలుగుతారు. ఇదంతా ప్రాముఖ్యమైన సంగతి అండి. ప్రభువుని ఆరాధించేది మొదటి లక్షణం మనం చూసాము. పవిత్రమైనటువంటి విధానంలో ప్రభువుని వెంబడిస్తున్న వారే ఆరాధించగలుగుతారు. రెండవది మనం చూస్తున్నాము, ఆయన మాట ప్రకారం నడుచుకునేటువంటి వారు, ఆయన ఆధారం చేసుకుని ఆయన మాట ప్రకారం నడుచుకునేటువంటి వారే ప్రభువుని ఆరాధించాలి. కనుక నా రక్షణకు, నా మహిమకు నా దేవుడే ఆధారము అని చెప్తున్నాడు భక్తుడు. మనం ఎలా చెప్తాము? మరి మన రక్షణకు మనం అనుకుంటాం, ఒకసారి నా భక్తిని బట్టి దేవుడు నన్ను రక్షించాడు అనుకుంటాం. లేకపోతే నా యథార్థతను బట్టి దేవుడు నన్ను కాపాడాడు అనుకుంటాం. కానీ మన యథార్థత, మన భక్తి మనల్ని నీతిమంతులుగా చేయలేదు. ఆయనే మనల్ని నీతిమంతులుగా చేయాలి. ఆయన మీద ఆధారపడేటువంటి వాళ్ళు ఎవరు, ఆయనకు అప్పగించుకున్నటువంటి వాళ్ళు ఎవరు, ఆయనను అనుసరించి నడుచుకున్న వాళ్ళు ఎవరు, వారికి ఆయన నీతిమంతులుగా వాళ్ళు తీరుస్తాడు. వాళ్ళు ప్రభువుని ఆరాధిస్తారు. కనుక రెండవదిగా ప్రభువుని ఆరాధించే వాళ్ళు ఆయన మీద ఆధారపడుతూ, ఆయన ఆధారం చేసుకుని జీవిస్తూ అలాంటి అనుభవం నడుచుకునేటువంటి వారే ప్రభువుని ఆరాధించాలి. ఇది రెండవ అనుభవం. మూడవ అనుభవం చూడండి. మూడవ అనుభవాన్ని మనం చూస్తే రోమాపత్రిక 6వ అధ్యాయం 13వ వచనం చూడండి. రోమా 6వ అధ్యాయం 13వ వచనం. రోమా 6:13. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపములకు అప్పగింపకుడి, అయితే మృతుల్లో నుండి సజీవులు అనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకొనుడి. మూడవ సంగతి దేవునికి అప్పగించుకొనుట. మూడవ విషయం ఏంటంటే దేవునికి అప్పగించుకున్న వాళ్ళే దేవుని ఆరాధించాలి. తనను ఆరాధించేవారు అట్టివారే కావాలని ఆయన కోరాడట. తనను ఆరాధించేవారు అట్టివారే కావాలని ఆయన కోరుతున్నాడు. మూడో విషయం ఏంటంటే, మొదటి విషయం చూసుకున్నాం చెప్పండి. మొదటి విషయము అపవిత్రత కలుగకుండా చూసుకుంటూ ఆయనను వెంబడించే అనుభవం గల వారే ప్రభువుని ఆరాధిస్తారు.
రెండవ విషయం, ఆయనను ఆధారం చేసుకుంటూ ఆయన మాట ప్రకారం నడుచుకునే వారి ప్రభువుని ఆరాధిస్తారు. మూడవ విషయంలో మనం చూస్తున్నాము ఏంటంటే మనము దుర్నీతి సాధనములుగా మన అవయవాలను పాపానికి అప్పగింపకుండా సజీవులం అనుకొని మనలను మనమే దేవునికి అప్పగించుకునేటువంటి అనుభవం ఉన్న వారు ప్రభువుని ఆరాధిస్తారు. మనలను మనమే దేవునికి అప్పగించుకుంటా అనే అనుభవంలో ఉన్న వారే ప్రభువుని ఆరాధిస్తారు. మరి ఎవరు దేవునికి అప్పగించుకుంటే దేవునికి అప్పగించుకుంటుంటే ఆయన చేతుల్లో మనము మన జీవితాన్ని పెట్టడం. కలువరి శిలువలో యేసు ప్రభు ప్రాణం అప్పగించుకునేను, కలువరి శిలువకు అప్పగించుకునేను అని అంటే మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. కలువరి శిలువలో మన కొరకు ప్రాణం పెట్టాడు. ఇప్పుడు ఆయన కొరకు జీవించేటువంటి విషయంలో మన అవయవాలను దుర్నీతి సాధనలుగా చేయకుండా మన అవయవాలను ఆయనకు ఉపయోగపడే అవయవాలుగా సాధనాలుగా మార్చి మనం దేవునికి అప్పగించుకోండి. దాని అర్థం ఏంటంటే హ్యాండ్ ఓవర్, మనం ఆయన చేతిలో వెళ్ళిపోవడం. ఇలాంటి వారి ప్రభువుని ఆరాధించాలి. మనం ఆయన చేతిలో వెళ్ళిపోవడం. దేవుడు అన్నాడు ఒకసారి ఇశ్రాయేలు ప్రజలతో, ఇశ్రాయేలీయులారా, కుమ్మరి చేతిలో మట్టి ఎలా ఉన్నదో నా చేతిలో మీరు అలా ఉన్నారంటాడు. నేను మిమ్మల్ని కుమ్మరి వలె రూపించుకోవడము, నాకు కావలసినటువంటిగా మిమ్మల్ని మార్చుకొని కావలసిన పాత్రగా మిమ్మల్ని మార్చుకునేవాడను, మిమ్మల్ని నాకు అవసరమైన పాత్రగా నేను మార్చుకుంటాను అని అంటాడు. కానీ ఇక్కడ మన దేహాన్ని కూడా దేవునికి అవసరమైన సాధనగా మనం మార్చాలి. మన దేహాన్ని, మన అవయవాలను, మన చేతులను, మన కాళ్ళను, మన కళ్ళను, మన తలను, మన చెవులను, మన నోటిని అన్నిటినీ దేవుని సాధనాలుగా మనం మార్చాలి, అప్పగించాలి దేవునికి. అయ్యా ఇది నా జీవితం నీదే, ఆయన చేతుల్లో పెట్టాలి. హ్యాండ్ ఓవర్ అంటే ఆయన చేతుల్లో మనం ఉండాలి. మూడో సంగతి ఏంటంటే ఆయన చేతుల్లో మనం ఉండి ప్రభువుని ఆరాధించుట అది ఎంతో ప్రాముఖ్యమైనది. మరి అలాంటి అనుభవంతో ఉంటున్నామా? చూడండి, యేసు ప్రభు ఒక మాట అన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము ఆ మాట చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. యోహాను సువార్త 10:28, నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడు వాటిని నా చేతిలో నుండి ఎక్కడున్నాడు? మనం ఆయన చేతిలో ఉన్నారట. మనం ఆయన చేతిలో ఉన్నప్పుడు మన యొక్క జీవితాన్ని లేకపోతే మన అవయవాలను నీతికి సాధనాలుగా వాడవలసిన మన అవయవాలను శత్రువు అపహరింపడు. చేతికి దోలెక్కువ కదా, చేతికి దోలెక్కువ. ఇంకో మాట నాలుక గంట చిన్న అవయవమేనని అదురుపాటు ఎక్కువ ఉంటున్నారు, కంట్రోల్ అవుతుంది, నాలుగు కంట్రోల్ చేసుకోలేదు. కానీ ఇలాంటివి నష్టం చేస్తాయి, మనకు సాతాను యొక్క సాధనాలుగా మారిపోతాయి. సాతాను వాటిని అపహరించి వాడుకున్నాడు. ఇంత లావు మాట అంటాం, కొంతమంది చాలా పెద్ద పెద్ద మాట అంటుంటాం. కాకులు పెట్టుకోండి, అక్కడ సాతాను మనల్ని అపహరించాడు, మన నాలుగును వాడు దొంగిలించాడు. ఈ చేత ఎవడో పెట్టుకున్నాడు బీగం, ఈ చెయ్యిని వాడు అపహరించాడు. కనుక ఆయన చేతుల్లో ఉంటే మనం అపహరించబడము. ఆయన చేతుల్లో ఉంటే ఎన్నటికి ఎవరు వాడు నా చేతిలో నుండి వాటిని అపహరింపలేడు యేసు ప్రభు అన్నాడు. కనుక ఇప్పుడు మనం ఏమంటాడు? బయలు అయ్యా నన్ను నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. యేసు ప్రభు ఏమన్నాడు సిలువలో? తండ్రి, నా ప్రాణమును నీ చేతికి అప్పగించుకుంటున్నాను. కనుక మనం ఆయన చేతికి అప్పగించుకోవాలి, దేవుని చేతికి అప్పగించుకోవాలి. మన అవయవాలను ఆయన సాధనాలుగా వినియోగించాలి. అంటే ఆదివారమే కాదు, అధికారులు వచ్చామని మీరు అంటారేమో, ఆదివారమే కాదు, జీవిత కాలం అంతా మనం పని చేస్తున్నా, పడుకున్నా, తిరుగుతున్నా, ఎక్కడికి వెళ్ళినా, పొలంలో ఉన్నా, మరి వ్యాపారం దగ్గర ఉన్నా, ఉద్యోగం ఉన్నా, ప్రయాణం చేస్తున్నా, ఎక్కడున్నా కూడా ప్రభువుకే మన అవయవాలు ఉపయోగపడాలి. పని మీద వెళ్తున్నా పాట పాడుకో, సినిమా పాట కాదు, సినిమా పాట కాదు. మనం ప్రభువుని నోరారా పాడుకోవచ్చు బండి మీద వెళ్తున్నప్పుడు.
ఖాళీగా ఉన్నప్పుడు చాలా మంది ఇంట్లో అంటుతోంతూ అంటారు, ఏదో కూలీరాగాలు తెస్తుంటారు. కొంతమంది నేను ట్యూషన్ చెప్తున్నాను, ఏంటంటే కూలీరాగం ఏదో సినిమా పాట చేస్తుంటారు. సినిమా పాట ఎందుకు? దేవుని పాటలు పాడాలి. తర్వాత అన్ని రకాల మన ప్రతి అవయవానికి దేవునికి ఉపయోగపడే ఏదో ఉందన్నమాట, దాన్ని ఉపయోగించాలి. ఆయన అలాగ మనం ఆయనకు మన జీవితాన్ని అప్పగించుకోవాలి. అలాంటి వారు ప్రభువుని ఆరాధించాలి. కాబట్టి నేను ఎక్కువ తీసుకోండి టైం, క్లుప్తంగా చెప్పాను. 3 విషయాలు చెప్పాను. మనం చూసిన అప్పుడు 42వ కీర్తనలో ఒక మాట చదివాం కదా, కీర్తన 42వ అధ్యాయంలో 43:5 ఏం చదివాం? కీర్తన 43:5, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన రక్షణకర్త నా దేవుడు, ఇంకను నేను ఆయనను ఇంకా. అప్పటికే ఎంతో ఆరాధించాడు, అప్పటికే ఎంతో సమర్పించుకున్నాడు, అప్పటికే ఎంతో చేశాడు, ఇంకా చేస్తాను, ఇంకా. ఎందుకంటే అంత చేశాడు నాకు ఆయన, కనుక నేను ఇంకా ఆయనను స్తుతిస్తాను. హబక్కూకు గ్రంథం చూడండి, హబక్కూకులో ఒక మాట అన్నాడు హబక్కూకు ప్రవక్త. అక్కడ ఒక మాట చూసుకుని మనం ఆరాధనలో ప్రవేశిస్తాం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం, హబక్కూకు 3వ అధ్యాయం 18వ వచనం, 3:18. నేను యెహోవా యందు ఆనందించుటను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. ఇలాంటి వారు ఎలా ఉంటారంట? నేను యెహోవాని ఆనందిస్తాను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషిస్తాను. సంతోషంలో నుండి వచ్చేదే ఆరాధన. కనుక మనం 3 విషయాలు చూస్తాం. ఏమి చూస్తామండి? మొదటిగా పవిత్రమైన జీవితంతో ఆయనను వెంబడించుట అనే అనుభవం ఉన్న వారు ప్రభువుని ఆరాధిస్తారు. తర్వాత రెండోది చూసాం, మానవ బుద్ధిని ఆధారం చేసుకోకుండా ఆయన మీద ఆధారపడుతూ ఆయన మాట ప్రకారము నడుచుకునేటువంటి వారు ప్రభువుని ఆరాధిస్తారు. మూడోది ఏం చూసాం? మన అవయవాలను ఆయన సాధనాలుగా మార్చి ఆయన చేతులకు మనం జీవితాన్ని అప్పగించుకుని ఆయన కొరకై మన మరి అవయవాల సాధనాలుగా ఉపయోగించినటువంటి అనుభవంలో జీవించే వాళ్ళే ప్రభుని ఆరాధిస్తారు. ఇలాంటి ఆధిక్యత మనం కలిగి ఉన్నాం. అలాంటి ఆధిక్యత ఇచ్చాడు. మరి అలా ఉంటున్నామా? ప్రభువుని ఆరాధించబోతున్నాం కదా, మరి అలా ఉంటున్నామా? ఇలాంటి విధానం ఉందా? ఇలాంటి విధానంలో మనం ప్రభువుని ఆరాధించడాన్ని ఆయన కోరుతా ఉన్నాడు విధానం. మరి మనం ఎలా ఉన్నాము? ప్రభువుని ఆరాధించే దాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. అనాలోచనగా ఆరాధన చేస్తారా? అనాలోచనగా పనులు పాల్గొనడం ఎంతో తప్పు, అనాలోచనగా ఆరాధించడం కూడా అంతే తప్పు, అనాలోచనగా ప్రార్థన చేయడం కూడా అంతే తప్పు, అనాలోచనగా జీవించడం కూడా అంతే తప్పు. కనుక అనాలోచనగా ప్రభువుని ఆరాధించొద్దు. మన జీవితాన్ని ఆయన సమర్పించుకొని మన అవయవాలను లేకపోతే సజీవ యాగంగా మనం ఆయన అప్పగించుకొని మనం ప్రభువుని ఆరాధించాలని కోరుతున్నాడు. మోకరించండి. ప్రభువుని ఆరాధించడం కొరకై వాక్యాన్ని ఆధారం చేసుకుని ఒకరి తర్వాత ప్రభువుని ఆరాధించాలి.